ఒకానొక రోజు శ్రీకృష్ణ పరమాత్మతో గరుత్మంతుడు, శ్రీకృష్ణ, నాకన్నా వేగంగా ప్రయాణించేవారు ఎవరైనా ఉన్నారా అని అడిగింది. ఆ తర్వాత సుదర్శన చక్రం కూడా, స్వామి, నాకన్నా శక్తివంతమైనది ఇంకేదైనా ఉందా అని అడిగింది. ఇది అంతా విన్న సత్యభామ, స్వామి, నేను సీత కన్నా అందంగా ఉన్నానా అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళ ముగ్గురికి అహంకారం తగ్గించాలి అని నిర్ణయించుకొని శ్రీకృష్ణ పరమాత్మ గరుత్మంతుడితో, నీవు ఒక ప్రదేశానికి వెళ్ళు, అక్కడ ఒకడు ఉంటాడు, అతనితో నీ కోసం అయోధ్యలో శ్రీరామచంద్రుడు ఉన్నాడు, నిన్ను పిలుస్తున్నాడు అని ఒక మాటగా చెప్పు అని గరుత్మంతుడితో అన్నాడు. తర్వాత సుదర్శన చక్రాన్ని, నీవు అయోధ్యకి వెళ్ళి ఆ గేటు దగ్గర కాపలా ఉండు, ఆ గేటులోనికి ఎవరిని రానివ్వకుండా చూడు అని సుదర్శన చక్రానికి చెప్పాడు. తర్వాత స్వామి సత్యభామతో, నీవు సీతమ్మ వారిలా తయారై ఉండు అని చెప్తాడు. గరుత్మంతుడు శ్రీకృష్ణ పరమాత్మ పంపిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న హనుమంతుల వారితో, మీకోసం అయోధ్యలో సీతారాముల వారు ఎదురు చూస్తున్నారు అని చెప్తారు. ఆంజనేయ స్వామి గరుత్మంతుడి కన్నా వేగంగా, అతివేగంగా స్వామి దగ్గరికి వచ్చి వాలిపోతారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ హనుమంతుల వారితో, హనుమ, నీవు వచ్చినప్పుడు ఎవరైనా నిన్ను అడ్డగించారా అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు, అక్కడ సుదర్శన చక్రం ఉంది, నన్ను ఆటంకపరిచింది, అప్పుడు వాడితో యుద్ధం చేస్తే నిన్ను కలవడానికి లేట్ అవుతుందని ఆ సుదర్శన చక్రాన్ని మింగేశాను స్వామి, మరి ఈ చెలికత్తి ఎవరు అని హనుమంతుల వారు సత్యభామను చూసి శ్రీకృష్ణ పరమాత్మతో అన్నారు. ఈ విధంగా హనుమంతుని ద్వారా ముగ్గురికి కూడా గర్భభంగము కలిగించారు శ్రీకృష్ణ పరమాత్మ. జై శ్రీరామ్.